ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ప్రమాణ స్వీకారానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నెల 12వ తారీఖున అన్ని ఏర్పాట్లు అయితే కనుక సిద్ధమవుతున్నాయి. ఇక ప్రమాణ స్వీకారం వేళ చంద్రబాబుకి తీవ్ర విషాదకరమైన వార్త ఒకటే తెలుస్తోంది. రామోజీరావు పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అయితే గనక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అయితే గనక పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్పై చికిత్స చేస్తున్నట్లయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉందంటున్నారు. వివరాలు చూస్తే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్కి తరలించారు. రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్పై అయితే వైద్యులు చికిత్స అందజేస్తున్నారంటున్నారు. గతంలో కూడా ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డారు. దీంతో రామోజీరావు ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. 87 ఏళ్ల వయసున్న ఆయన ఈనాడు గ్రూపుకి చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని. 60కి పైగా సినిమాలను సైతం ఆయన నిర్మించారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని అన్ని భాషల సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఆయనపై ఎన్నో విమర్శలు, వివాదాలు ఉన్నప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆయన్ని జగన్ ప్రభుత్వం కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో పేరుగాంచిన స్టార్ హాస్పిటల్లో వైద్యులు వెంటిలేటర్పై అయితే ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఇటీవలే స్టంట్ వేయగా కొద్ది కాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు మళ్ళీ ఇప్పుడు అనారోగ్యం పాలయ్యారంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరో గంటలో ఆయన ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో వైద్యులు అయితే కనుక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.